నో సారీ సెక్రటరీ గారు మీరు కూడా నాకు తెలిసి మీరు 3 పొలిటికల్ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీలు కాదు, ఇమీడియట్లీ మీరు మన ఎలక్షన్ కమిషన్ దగ్గర కలిసి మీ పార్టీని డిజాల్వ్ చేసుకోండి. ఎందుకంటే బేసిక్స్ తెలియకుండా ఎట్లా స్పోక్స్ పర్సన్ అయిపోతున్నారు, ఏం చేస్తున్నారండి మీరు? నాకు అర్థం కాదు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఎంపీని కలవచ్చు, తెలుసా మీకు ఆ విషయం? ఈ బేసిక్స్ కూడా తెలియకుండా ఉన్నారంటే మీరు స్పోక్స్ పర్సన్లు, మీరు పొలిటికల్ పార్టీ తరఫున వచ్చేసి ఈరోజు రిప్రజెంటేషన్ చేసేస్తున్నారు. అది ప్రజలు చూడాలి. ఇది దౌర్భాగ్యమా? జెన్జీ ఉన్న సిచ్యువేషన్స్లో ఏం మాకు తెలియదా? ఏం చదువుకోవట్లేదా? గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, తర్వాత చైల్డ్ కూడా వచ్చాయి. ఏ కొడితే ఇలా వస్తాయి. ఏ లోకంలో ఉన్నారండి ఇంకా మీరందరూ? ఏం రాజకీయాలు చేస్తున్నారు మీరందరూ? ప్రోగ్రెసివ్ రాజకీయాలు చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటండి. ఇప్పుడు అంటే నేను అది కూడా క్లారిఫై చేస్తాను. పబ్లిక్ గ్యాలరీ అని ఒకటి ఉంటుందండి, అది అసెంబ్లీలో ఉంటుంది, పార్లమెంట్లో కూడా ఉంటుంది. దానికి ఎంపీలు వెళ్ళాల్సిన అక్కర్లేదండి బాబు. ఇప్పుడు వాళ్ళ ఎంపీసే కదా. ఈయన హోమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తాడు? ఎంపీ ఆయన సీట్కే కదా వెళ్తాడు. దారిలో వెళ్ళేటప్పుడు నేను నీతో మాట్లాడాలని నేను చెప్తాను, ఛాంబర్కి తీసుకెళ్ళడా? ఈ కామన్ సెన్స్ కూడా తెలియకుండా 15 రోజుల అపాయింట్మెంట్, అది ఎప్పుడు నాన్ సెషన్స్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు, వాళ్ళ షెడ్యూల్స్ ఫిక్స్ అయినప్పుడు అప్పుడు అపాయింట్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. అరే పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నప్పుడు ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు వ్యక్తులు అలా బై వాక్లో కూడా మాట్లాడచ్చు. ఇదేమన్నా మనం ఇంటర్నేషనల్ నుంచి పైనుంచి దిగిపడిపోయామా? వాళ్ళు కూడా హ్యూమన్సే కదా, ఇక్కడున్న ఓటర్సే కదా. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించారు, సెక్యూరిటీ పెంచారు, లేకపోతే ప్రాణహాని ఉంది అనేది ఏ ఇండివిజువల్కైనా ఆర్టికల్ 21 ఉంది కాబట్టి వాళ్ళకి అలాంటి అప్రహెన్షన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, గ్రీవెన్సెస్ కూడా వాళ్ళు రేస్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయన ప్రోటోకాల్స్ ఆయన కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ప్రోటోకాల్స్ ప్రకారము ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇమ్మని చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అనుకోండి, హోమ్ డిపార్ట్మెంట్, ఖచ్చితంగా సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చెయ్యదని ఎవరు చెప్పలేదు కదా, దానికి అది మాట్లాడాలి. కానీ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించారంట, ఆయనకు ప్రాణహాని ఉందంట. అంటే అది ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం పొలిటికల్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడాలి? లేదండి ఆయనకు ప్రాణహాని లేదు, దీనివల్ల లేదు, దీనివల్ల లేదు, దీనివల్ల ఉంది అని ఇవి ప్రజలకు చెప్పాలి. కానీ అది పక్కన పెట్టేసి ఈ బురదలు వేసుకోండి. కరెక్టేలేండి, ఇప్పుడు మేము కూడా రోజు బురదల్లోనే వెళ్తున్నాం కోట్లకి వెళ్ళేటప్పుడు కూడా. ఎందుకంటే మా బండ్లని కడుక్కోవడానికి మాకు సగం డబ్బులు సరిపోవట్లేదు. సర్వీసింగ్ చేయించాలంటే రోజుకి 1000 రూపాయలు అయిపోతున్నాయి. 10 సర్వీసింగ్లకు నెలకి 10,000 అయిపోతున్నాయి. ఎవడిస్తాడు మాకు డబ్బులు? ఇవన్నీ వాస్తవమే కదా. అది ఈ బురదలు తీసుకొచ్చి జనాల మొహంలో చల్లుకుంటూ కూర్చోవాలన్నా? ఇదే మనం డిబేట్లో మాట్లాడాల్సిందే, ఇదే మనం నేర్చుకునింది. ఈ పార్లమెంట్ లాంగ్వేజ్ సంస్కారం గురించి మాట్లాడుతున్నప్పుడు వి నీడ్స్ టు ఫాలో అండ్ స్ట్రిక్ట్లీ ఫాలో దట్ సంస్కారం. ఎడ ఫాలో అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఈ డిబేట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ అంటున్నాము, ఇంకోటి అంటున్నాము, ఏం నేర్పిస్తున్నాము? అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే, చాలా అట్రాసియస్గా ఉంది ఈ పొలిటికల్ సిస్టమ్ చూస్తుంటే. ఈ మా జనరేషన్లో మీరు ఉంటారా? ఇంకో 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మా జనరేషన్, మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలి? బూతులు నేర్చుకోవాలనా? మీ దగ్గర నుంచి మేము ఏం నేర్చుకోవాలి? బురదలు చల్లించుకోవడం నేర్చుకోవాలనా? ఈరోజు ఏ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ వచ్చేసాయి, క్వాంటమ్ వ్యాలీస్ వచ్చేసాయి, అది పక్కన పెట్టేసి ఏంటిది బురదలు చల్లుకో, మొహాలు ఇది చేసుకో, తర్వాత అదంటే ఈ వర్డింగ్స్ ఏంటంటే అసలు వర్డింగ్స్ నాకు అర్థం కాలేదు. దీనికోసమా పబ్లిక్ డిబేట్లోకి వచ్చేది? దీనికోసమా లైవ్లలో వచ్చేది? ఇది ఒకటి, ఆయనకు అప్రహెన్షన్స్ ఉన్నాయి, ఆయనకి ప్రాణహాని ఉంది. దానికి ప్రభుత్వాల తరపు నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలి? లేదనో చెప్పాలి, లేకపోతే ఉంటే ఎలా ఉందని చెప్పాలి. ఒకవేళ ఉంది ఆయన అబద్ధాలు చెప్తున్నారంటే ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారని చెప్పాలి. కొన్ని బాగా చెప్పారు, ర్యాలీలు తీసుకొస్తున్నారు, జనాల్ని తీసుకొస్తున్నారు, అది బాగుంది, అంతవరకు అట్లాంటివి చెప్పండి. ఏంటి అసలు మాటలు ఏంటి? ఏ రేంజ్ లో ఉన్నాం మనము? ఇంకోటి ఒక నిమిషం అండి, ఈ పొలిటికల్ పార్టీలో ఇప్పుడు ఎవరైనా స్పోక్స్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళే, నేను ఐఎమ్ సారీ టు సే, ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళాలన్నా, చెయ్యాలన్నా, ఓ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాలన్నా జనాలు వీళ్ళు తీసుకెళ్లరా? రమ్మని చెప్పరా? అది కామన్. అది ఇప్పుడు ఆయన ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కాల్ఫర్ చేస్తాడు, రండి గుంపు రండి అని చెప్పేసి అడుగుతాడు. అది కామన్ కదా. మీరున్నదే చేస్తారు, వాళ్ళున్నదే చేస్తారు. అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంటి? డ్యూ కేర్ ప్రొసీజర్ ముందే వాళ్ళు తీసుకోవాలి. ఒక ఎస్పీ నేను ఇంతే చేస్తాను, ఇంతమందికి నేను తీస్తాను, ఇంతే రూఫ్ పార్టీస్ ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టులో జడ్జి కూడా మొన్ననే చెప్పాడు, ఆయన ఏమని చెప్పేసి, ఎవరైనా కూడా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, ఫ్రీగా మూవ్మెంట్ అయిపోవచ్చు. ఇప్పుడు జనాలు వచ్చేసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయాలి? ముందే ప్రికాషనరీ ఎవరు చూసుకోవాలి? ఫోర్కాస్ట్ ఎవరు చేయాలి? ద డ్యూటీ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ద పోలీస్. ఇఫ్ హీఈస్ నాట్ క్యాపబుల్ ఎనఫ్ టు ఫోర్కాస్ట్, వై హీస్ జస్ట్ గెట్ అవుట్, అంతే కదా. ఆయన వెళ్ళిపోవచ్చు, ఆయన ఇంకో రోజు చూసుకోవచ్చు. అక్కడ ఇంకో కొత్త ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏ ఆఫీసర్ ఎందుకు తీసుకొస్తారు? చదువుకున్న వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు? ఫోర్కాస్ట్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అండి, ఉండండి కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఒక 100 మంది అని చెప్పారు, 1000 మంది మీరు ఫోర్కాస్ట్ చేసుకోండి. ఇప్పుడు పోలీస్ మెన్స్, ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పేసి, అయ్యో నా దగ్గర సెక్యూరిటీ లేదు, నేను ఇవ్వని చెప్పేసి వదిలేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. వదిలేస్తారా? వదలరు కదా.
మరి ఇంకెళ్ళంటప్పుడు మిగతా వాళ్ళకి ఏంటి అంటే లా ఇస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ ఆర్ ఎల్స్ డిఫరెన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్కి ఒకలా లేకపోతే కామన్ మ్యాన్కి ఒకలా ఇంకొకలా ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ పరంగా ఎవరికైనా ఒకటే. అది నేనైనా మీరైనా స్పోక్స్ పర్సన్స్ అయినా ఇంకొకరైనా వాళ్ళకి ఎక్కువ జనాలు వచ్చినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ రూప్స్ ఎందుకేస్తారు? ఇలాంటి అండు ఇన్సిడెంట్స్ జరగకుండా ముందే ప్రికాషనరీగా తీసుకోవడం కోసం. ఈ ప్రికాషనరీని నేను హ్యాండిల్ చేయలేను అంటే వాట్ వి కాల్, మా భాషలో ఏం చెప్తారో తెలుసా? ఇంకాంపిటెన్సీ, ఇంకెపాసిటీ వాళ్ళు, ఇంకాంపిటెన్సీ వాళ్ళు మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారంటే మీరు కామన్ మ్యాన్కి మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరు అనేది బయటకు వస్తుంది. మరి అది మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? నా వల్ల కాదు, నేను చేయలేమని చెప్పాలనుకుంటున్నారా? వెరీ వెల్, అలాంటి చెప్పాలనుకుంటే గో టు ద హోమ్ మినిస్ట్రీ ఆర్ ఆల్సో యువర్ హెచ్ఓడి, సే దట్ అండ్ నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు వేరే డిపార్ట్మెంట్ అక్కడ కాంపిటెంట్ పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలాంటప్పుడు. ఇప్పుడు మీకు జీతాలు ఇచ్చే దేనికి? గవర్నమెంట్ కాదండి, జీతాలు దేనికి ఇస్తున్నాము? నెల రోజులకి. మీరు కాంపిటెంట్ అనే కదా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి క్వాలిఫైడ్ అయ్యి మిమ్మల్ని జాబ్లోకి తీసుకునేది. నా వల్ల కాదు, నేను చేత కాదంటే ట్రైనింగ్కి వెళ్ళండి, నేర్చుకోండి. మీకు అది కాదంటారా, రిజైన్ చేసేసి హ్యాపీ తీసుకోండి, ఇంకో వ్యక్తి వస్తారు అక్కడికి. ఓకే విజయ్, ఒక్క విషయం అండి.